గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్లేయర్లను జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్కు భారత జట్టుకు ప్లేయర్లను ఎంపిక చేస్తారని నిర్వాహకులు తెలిపారు. పురుషులకు ధీటుగా ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గెలిచిన జట్లకు కాసాని ఫౌండేషన్ ద్వారా విన్నర్ టీంకి Do or die. Do or die. Do or die. सारा देश गर्व करता है भारतीय टीम के कोच के रूप में भारत को विजय दिलाने वाले साई के कोच రేపు లాస్ట్ లేదు సార్ 27th నుంచి 30 వరకు ఇది మ్యాచెస్ ఉంది. రేపు ప్రీ క్వార్టర్ మళ్ళీ క్వార్టర్ ఫైనల్, ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్ 30కి సెమీఫైనల్ మళ్ళీ ఫైనల్. ఒక టీమ్ కి 4 మ్యాచెస్ అంటే 3 మ్యాచెస్ ఉంటుంది. ఒక పూల్ లో 4 మ్యాచెస్ ఉన్నాయి. 4 మ్యాచెస్ 3 మ్యాచెస్. నమస్తే, నా పేరు తేజస్విని బైవి. నేను అర్జున్ అవార్డి. ఇక్కడ నేను సెలెక్టర్, కమిటీ మెంబర్ సెలెక్టర్ గా వచ్చాను. మళ్ళీ ఇది నాకు ఫస్ట్ టైం కాదు. నేను ఇప్పుడు ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేశాను 19 years. ఆ తర్వాత ఇది సీనియర్ నేషనల్ చాలా మంచిగా నడుస్తుంది. చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఫుడ్ ఆగ్లీ, అకామిడేషన్ ఆగ్లీ అన్ని చాలా మంచి చేశారు. మళ్ళీ టీమ్స్ కూడా 28 టీమ్స్ వచ్చింది. దాంట్లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఇండియా ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ వరల్డ్ కప్ ఆడారు. స్టేట్స్ ఉన్నాయి. అందులో ఫేవరెట్ గా హర్యానా, ఇండియన్ రైల్వే, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ జట్లు ఫేవరెట్ గా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క క్రీడల్లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు వాళ్ళ యొక్క కాసాని ఫౌండేషన్ నుంచి విన్నర్ గా సాధించినటువంటి మొదటి జట్టుకు ₹1,00,000, రెండో జట్టుకు ₹75,000, మూడో జట్టుకు ₹50,000, నాలుగో జట్టుకు కూడా ₹50,000. అదేవిధంగా గ్రూప్ మ్యాచ్ లో నుంచి ఫైనల్ వరకు గెలిచిన జట్టుకు మరియు ఓడిపోయిన జట్టులో కూడా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ యొక్క జనరల్ సెక్రటరీని, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం యొక్క ఆధ్వర్యంలో అమేచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సౌజన్యంతో 72వ జాతీయ మహిళా కబడ్డీ పోటీలను గచ్చిబౌలి స్టేడియంలో నిన్న 27వ తేదీ సాయంత్రం రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ యొక్క చైర్మన్ శివసేన రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మేము మొదలుపెట్టుకోవడం జరిగింది. దాదాపు ఈ యొక్క టోర్నమెంట్ లో 28 స్టేట్స్ అక్రాస్ ద కంట్రీ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్ కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క టోర్నమెంట్ లో నైపుణ్యం కలిగించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెప్టెంబర్ లో జరిగేటటువంటి జపాన్ లో జరిగేటటువంటి ఏషియన్ గేమ్స్ లో పాల్గొనే భారత జట్టును ఈ యొక్క పోటీల నుంచే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క క్రీడలకు మరో ప్రాధాన్యత ఏంటంటే ఈ సంవత్సరం పురుషులకు ధీటుగా